తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య అత్తను కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలి లంకలో ఈ ఘటన జరిగింది. మృతులను లతా లక్ష్మిగా గుర్తించారు. ఈ హత్య ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోడదాసి సీతారామరాజు లతా ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు లత లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమనే ఈ ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాదు ఆవిడికి పిల్లలు పుట్టిన సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందినటువంటి సుబ్బారావుపేటకి చెందినటువంటి లత అదే గ్రామానికి చెందినటువంటి సీతారామరాజు 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక 3 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక 2 అబ్బాయిలు కూడా పుట్టారు. వాళ్ళు ఒక 13-14 సంవత్సరాలు అన్యోన్యంగానే ఉన్నారు. గత సంవత్సరం క్రితం వాళ్ళ మధ్య విభేదాలు వచ్చి పెద్దల సమక్షంలో వాళ్ళు డైవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈమె వాళ్ళ చెల్లిగారు ఊరైనటువంటి కోటికేశ్వరం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల దగ్గర ఉండి ఇటీవలే ఈ గ్రామానికి రావడం జరిగింది. తన రావటం చూసి సీతారామరాజు తన భార్యని మీద తరచూ అక్కసి వెళ్ళగొట్టుతూ తనను ఏదో చేస్తాననేటువంటి బెదిరింపులు కూడా చేయటం జరిగింది. అతను నిన్న రాత్రి మరికొంతమందితో మరో 3 కలిసి కత్తి తీసుకుని వచ్చి రూమ్లో పడుకుంటున్నటువంటి ఆమెని, లతని, అదేవిధంగా పక్క రూమ్లో పడుకుంటున్నటువంటి ఆమె తల్లి బయటకు వచ్చి అడ్డుకుంటే ఆమెని ఇద్దరిని కూడా వాళ్ళ మీద కత్తితోటి నరికి చంపడం జరిగింది. ఈ సంఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.